కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహండి. ధనుర్మాసంలో 15 రోజులు పూర్తి చేసుకున్నాం. 16వ రోజు 16వ పాసురానికి వచ్చాం మనం. గోదాదేవి ఒక ప్రణాళిక ప్రకారం చెప్తూ ఉంటుంది ఈ పాసురాలు అని అంటారు. తిరుప్పావై ప్రణాళిక ఏంటండి? తిరుప్పావికంటూ వేరే ప్రణాళిక ఏమీ లేదు. వేదాంతానికి ఏది ప్రణాళికో అదే మన తిరుప్పావైకి కూడా ప్రణాళిక అంటారు మన ఆచార్యులు. మన ఆచార్యులు మంగళాశాసనం వల్లనే ఇది ఈ మాత్రం మనం అనుభవించగలుగుతున్నాం రంగనాథుని యొక్క వైభవాన్ని ఈ పాసురాల్లో. వేదాంతానికి ఏ ప్రణాళికో తిరుప్పావైకి అదే ప్రణాళిక అని మన ఆచార్యులు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. అయితే వేదాంత ప్రణాళిక ఏంటి? మనకి అప్పటికింకా జ్ఞానం ఏమీ ఉండదు. అలాంటి మనం మొదట భక్తుల గుంపులో ప్రవేశించాలి. అంటే భాగవతోత్తములతో కలిసి మెలిసి తిరగాలి. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మనం కలిసి తిరుగుతున్న భాగవతోత్తముల్లో ఒకరు ఆచార్యునిగా లభిస్తారు, లేదా ఆ భాగవతోత్తముల ద్వారా ఒక ఆచార్యుడు లభిస్తాడు. మనం స్టెప్స్ కింద మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటే సత్సంగాత్ భవని స్పృహో గురుముఖాత్ శ్రీసం ప్రపద్యాత్మవాన్. ఇది మనం ప్రతిరోజు అర్చిరాది మార్గాన్ని అనుసంధానం చేసుకుంటాం కదా. ఆ అర్చిరాది మార్గాన్ని 2 శ్లోకాల్లో చెప్పారు వరదాచార్యులు వారు. అవి ఆ స్టెప్స్ ఇక్కడ చెప్తున్నారు మన ఆచార్యులు. మళ్ళా చెప్తున్నారు, మనం లౌకికమైనటువంటి ఫలాల కోసం కానీ లేదా ఆధ్యాత్మికమైన ఫలాల కోసం కానీ వాటి కోసం ఏం చేస్తాం? భక్తులతో లేదా భాగవతోత్తములతో కలిసిమెలిసి తిరగడం అనేది మొదటి స్టెప్. భక్తులతో కలిసి తిరగడం అనేది ఫస్ట్ స్టెప్ అయినప్పుడు కొంతకాలం ఇలా కలిసి తిరగ్గా వాళ్ళల్లో ఉండే ఒకరు మనకి ఆచార్యులుగా లేదా గురువుగా తటస్థపడతారు, లేదా భక్తుల ద్వారా ఒక గురువుగారు మనకి లభిస్తారు. ఇది సెకండ్ స్టెప్. మనం గురువుగారిని ఆశ్రయిస్తాం. ఇది థర్డ్ స్టెప్. గురువుగారు లభించడం, ఆయన్ని ఆశ్రయించడం, ఆయన భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని వివరించి భాగవతులను ఆశ్రయించండి అని, భగవంతుడిని ఆశ్రయించండి అని ఉపదేశిస్తారు. మనకి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశిస్తారు. ఆ మంత్రం మనం అనుష్ఠానంలో పెట్టుకుంటాం. అది తర్వాత స్టెప్. మనం మెట్లు ఎక్కుతుంటే వెనక్కి జారిపోకుండా చూసుకోవాలి కదా. ముందుకు వెళ్తుంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. వైకుంఠపాళిలాగా మన జీవితంలో పాములు కూడా ఉంటాయి, మళ్ళా వెనక్కి తీసుకెళ్తూ ఉంటాయి. అవి లేకుండా కేవలం మనం ముందుకే నిచ్చెనలు ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఇలా మనం అడుగు ముందుకు పడుతూ ఉంటుంది అని మన ఆచార్యులు చెప్పారు. మంత్ర అనుష్ఠానం చేసిన కొద్ది సమయానికి, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లో ఏదైనా అవ్వచ్చు. అప్పుడు మన భక్తి ప్రపత్తుల్ని బట్టి భగవంతుడితోటి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆ సాన్నిహిత్యం ఏర్పడ్డాక భగవంతుడితోటి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. దగ్గరతనం అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఇలా ఏర్పడిన కొన్నాళ్ళకి ఆ సన్నిహితుడు అయిన భగవంతుడు స్పష్టంగా మన కంటికి గోచరించడం ప్రారంభిస్తాడు. ముందు చక్షురింద్రియాలకి, శ్రోత్రేంద్రియాలకి, ఈ ప్రాకృతమైనటువంటి ఇంద్రియాలకి గోచరించినటువంటి స్వామి మనం ఎంత స్పష్టంగా అందరినీ చూస్తున్నామో మనకు అంత స్పష్టంగా దివ్యమంగళ విగ్రహాన్ని మనకి దర్శింపచేస్తాడు స్వామి. మన పక్క వాళ్ళకి కనిపించడు. అందువలన అది అందరికీ కనిపించే ఇంద్రియ గోచర విషయం కాదది. మనకి మాత్రమే మన అనుష్ఠానంతో సంతృప్తి చెందినటువంటి స్వామి కొంతకాలానికి మన కంటికి కనిపించేలాగా మనకి మాత్రమే ఇంద్రియ గోచరం అవుతూ ఉంటాడు. తన దివ్యమంగళ విగ్రహాన్ని స్పష్టంగా దర్శింపచేశాక ఆయన్ని చేరుకోవడానికి ఒక చిన్న మార్గం కూడా చెప్పేస్తాడంటే నోటితోనే చెప్పక్కర్లా.
నేను ఇక్కడ కూర్చుని స్వామి ఈ పాసురంలో ఈ పదం దగ్గర ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో నాకు ఆచార్యులు తోపిస్తున్నారు. ఒక వీడియోలో చూపించవచ్చు, ఒక ఆడియోలో చెప్పించవచ్చు, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఏదైనా ఒక ఐడియా రావచ్చు. ఏదో రకంగా మనకు అందేలా చేస్తాడు పరమాత్మ లేదా ఆచార్యులు మనకి ఎప్పుడు కూడాను. పరమాత్మ చూస్తాడట, ఇతనికి ఏదో ఒక చిన్న ఉపాయం చెప్తారట. ఆయన్ని దగ్గరగా మనం ఆయన చేరుకోవడానికి చిన్న మార్గము. దర్శనం అయిందంతే తప్ప మనం ఆయన దగ్గరికి చేరుకోలేదు కదా. అప్పుడు ఏం చేస్తాడట, పరతత్వం అంటే ఏంటో స్పష్టంగా మనకి కంటికి గోచరించేలా చేస్తాడట స్వామి. ఇందాక దివ్యమంగళ విగ్రహాన్ని మనం సేవించాం ముందులో. ఇప్పుడు తత్వం అంటే ఏంటి అనేది మనకి గోచరింపచేస్తాడట స్వామి. అప్పుడు ఆయన యందు మనకి తెలియకుండానే ఒక ప్రేమ పెరిగిపోతుంది. అలా మనకి సాక్షాత్కరించిన స్వామితోటే మనం సకల విధాలా భోగాలు అనుభవించాలి అని ఆశపడడం ప్రారంభిస్తామట. ఆయనతో కలిసి భోజనం చెయ్యాలని, ఆయన్ని తాకాలని, ఆయన్ని కౌగలించుకోవాలని, ఆయనతో మాట్లాడాలని ఆశపడడం ప్రారంభిస్తాం. ఆ దశలో ఆయన ఇస్తున్నట్టుగానే ఉంటాడు, లభింప చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మధ్యలో ఆపేస్తూ ఉంటాడు, లభింప చేయడం మానేస్తూ ఉంటాడు. అప్పుడు మనకి విచారం కలుగుతూ ఉంటుంది. ఇంతకాలం యథార్థంగా నేను దర్శనం చేసుకున్నానా, అసలు ఆయనతో కలిసి ఉన్నానా, ఇది నిజమేనా భ్రమ అనే భావన కలుగుతుంది. అప్పుడు స్వామి నన్ను దూరం చేయకు అని ప్రార్థించడం ప్రారంభిస్తాం మనం తర్వాత స్టెప్లో. అప్పుడు పరమాత్మ ఏం చెప్తాడు, నేను నీకు దూరం అవ్వకూడదు అని అనుకుంటే నువ్వు నా వాళ్ళని చూడు, నువ్వు అంటే భాగవతోత్తముల్ని ఆశ్రయించు, అక్కడే ఉండు, వాళ్ళతో కలిసి ఉండు నువ్వు. అప్పుడు నన్ను పూర్తిగా అనుభవించగలుగుతావు. నన్ను అనుభవించే ఆనందం కంటే కూడా భాగవతోత్తములతో కలిసి ఆనందం మనకి భాగవతోత్తముల దగ్గరే లభిస్తుంది అని స్వామి చెప్తాడట. మనం ముందు కూడా భాగవతోత్తములనే ఆశ్రయించి వచ్చాం. 10 మంది భాగవతోత్తములు, ఆళ్వార్లు అనుకోండి, మహానుభావులు అనుకోండి, వారందరి యొక్క అనుగ్రహాన్ని, మంగళాశాసనాన్ని పొందే వచ్చాం మనం. కానీ అక్కడ మంగళాశాసనం దొరకడం వేరు. పరమాత్మ దర్శనం అయ్యాక ఆయన సాన్నిహిత్యాన్ని కొంతకాలం అనుభవించాక మనం భాగవతోత్తముల దగ్గరికి వస్తే ఈ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆచార్యులందు మనకి ప్రేమ మరింతగా పెరిగిపోతుంది. భగవంతుడి మీద కూడా ప్రేమ మరింతగా పెరిగిపోతుంది. ఇటువంటి ఆచారాలను ఇచ్చావు కదా స్వామి అని భగవంతుని మీద పెరుగుతుంది. భగవంతుడిని ఇలాంటి స్వామిని నాకు లభింపచేశారు కదా అని ఆచార్యుల మీద పెరుగుతుంది. భాగవతోత్తముల మీద ప్రేమ పెరిగిపోయినప్పుడు అలా నేను ధన్యుణ్ణయ్యాను అనే కృతజ్ఞతాభావం ఆచార్యుల మీద మరింత పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఇంత మంచి ఆచార్యులు నాకు లభింపచేశాక ఇంకా ఏదైనా నాకు అక్కర్లేదు, దేన్నైనా నేను విడిచిపెట్టేస్తాను, ఇంకెక్కడికి వెళ్ళిపోతాను ఇలాంటి ఆచార్యులు విడిచిపెట్టి అని ఉంటుందట మన భావన. ఈ స్టెప్స్ వైజ్గా స్వామివారు చెప్పారు. అజ్ఞానంతో ఉండడం, భాగవత గోష్ఠిలో చేరడము, ఆ భాగవతుల గోష్ఠి వల్ల దాని మీద ప్రేమ పెరిగి ఒక ఆచార్యులను ఆశ్రయించడం, ఆయన మంత్రోపదేశం చేయడము, ఆ మంత్రాన్ని అనుష్ఠానంలో ఉంచుకోవడం వలన భగవంతుడి దర్శనం మన నయనాలకి అవ్వడము, ఆ తర్వాత ఆయనతో సాన్నిహిత్యం పెరగడము, ఆ సాన్నిహిత్యం పెరిగాక మళ్ళా భాగవతోత్తములనే ఆశ్రయించు నువ్వు అని చెప్తారు. భాగవతోత్తములు ఆచార్యులు రెండు ఒకటే కదా మనకి. అలాంటి ఆచార్యుల్ని పట్టుకుని ఉండు అని మనకి చెప్తాడట స్వామి. ఇంకా ఆయన్ని విడిచిపెట్టి ఉండే స్థితి మనకి ఉండనే ఉండదు. అందుకే ఈరోజు పాసురాన్ని చాలా విశేషమైన పాసురము అని అంటారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నాయిగ నాయనింద్ర నంద గోపనుడై కోయిల్ కాప్పానే, கொடித்தோன்னன் தோரண வாசல் காப்பானே, மணிக்கதவன் தாழ்த்திரவாய் ஆய சிறுமியரோ மொக்கு, அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோன் துயிலழப்பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேசநிலை கதவம் నీకేలోరెంబావాయ్. మనకి ప్రభు అయినటువంటి నందగోపుడు ఇంటిని రక్షించేవాడా అని మనం వాచ్యార్థాన్ని ముందు తెలుసుకుందాం. తలుపు తీయమా, ధ్వజాల చేత, మకర తోరణాల చేత ప్రకాశిస్తున్న ఆ గోపుర ద్వారాన్ని కాపలా కాస్తున్నావు కదా ద్వారపాలకుడా. మణులతో చేసిన తలుపు గడియ తీయి. నీలమైన మణివలే ప్రకాశిస్తున్నవాడు, ఆశ్చర్యకరమైన చేష్టలు కలిగిన వాడైన శ్రీకృష్ణుడు మాకు మంచి శబ్దం చేసే వాయిద్యాన్ని ఇస్తాను అని నిన్నే మాకు మాట ఇచ్చాడు.
మాకు ఇంకొక ప్రయోజనం ఏమీ లేకుండా మేము శుచిగానే వచ్చాం. నిద్రపోతున్న కృష్ణుణ్ణి లేపడానికి వచ్చాం. నోటితో ఇంకేమీ ఆటంకాలు చెప్పకుండా మాకు తలుపు తీయవా అని అడుగుతున్నారు ఈ గోపికలు అందరూ కూడా. ఆ ద్వారపాలకుల్ని లేపుతూ ఉన్నారు. ద్వారపాలకులు అడ్డు చెప్తారేమో అని ముందుగానే అసలు అడ్డు చెప్పకుండా మమ్మల్ని లోపలికి పంపించవలసింది అని అంటున్నారు. నాయకుడు అంటే అందరినీ రక్షించేవాడు, పరిపాలించేవాడు కదా. అలా గోకులానంతటికి అక్కడ నందగోపాలుడు నాయకుడుగా ఉన్నాడు. నందగోపాల అని కదా పదం ఇక్కడ వాడారు. ఈ నందగోపాలుడు అంటే ఎవరండి? మన ఆచార్యులే చెప్పారు. దానికి గొల్లపిల్లలు అయినప్పటికీ కూడా వీరు జ్ఞానం లేదు అని మనం అనుకుంటామేమో కానీ శాస్త్ర విధంతా తెలిసిన వారే వీరు. అందుకే ఎలా పిలవాలో అలాగే పిలుస్తున్నారు అని చెప్పి ఆచార్యులు చెప్తారు. నందము అంటే ఆనందము. ఆ ఆనందాన్ని రక్షించేవారు ఎవరు? ఆచార్యులే రక్షిస్తూ ఉంటారు. నందగోపుడు అంటే నందము అంటే ఆనందము, భగవద్ అనుభవము. దాన్ని రక్షించేవాడు, దాన్ని కాపాడేవాడు ఎవరైతే ఉంటారో ఆయనే నందగోపుడు. పరమాత్మని రక్షించేవాడినే నందగోపుడు అంటే ఆచార్యులు అని అంటారు అని మన ఆచార్యులు చెప్పారు. ఆచార్య వత్తయా ముక్తౌ అంటే ఆచార్యుడు ఉంటే తప్ప ముక్తులు మనం కాలేము. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యులు ఉన్నవారికే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అనే విషయం మనకు తెలిసి ఇప్పుడు మనం పెద్దల మంగళాశాసనాలు పొందినటువంటి మనము ఆచార్య సన్నిధికి చేరుకున్నాం. మనం దైవాధీనం జగత్ సర్వం అనేది కూడా మనందరికీ తెలిసిందే. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చాము? శ్రీరంగం సన్నిధికి వచ్చి చేరుకున్నాం. మనం శ్రీరంగంలో ఉన్నటువంటి ప్రాకారాలు ఇవన్నీ దాటుకుని వెళ్తేనే మనకి పరమాత్మ దర్శనం లభిస్తుంది. లోపల పరమాత్మని మనం కనులారా సేవించగలుగుతాం. మరి స్వామి సప్త ప్రాకార మధ్యలో కదా ఉన్నారు. స్వామి సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే అని కదా మనం చదువుకుంటాము. సప్త ప్రాకారాల మధ్యలో ఉన్నప్పుడు ఆ సప్త ప్రాకారాల పేర్లేంటి, అవి ఎవరు కట్టించారు అని మనం తెలుసుకుందాం. కట్టించింది సప్త ప్రాకారాలు తిరుమంగయ్య ఆళ్వార్లు అని మనకి తెలుసు. కానీ అవి తర్వాత కాలంలో ఎప్పుడో 8వ శతాబ్దిలో ఆయన కట్టించారు. ఆ తర్వాత కాలంలో 4 సార్లు శ్రీరంగ క్షేత్రం దండయాత్రలకి గురైంది. ఆ దండయాత్రలకు గురవడం వలన మళ్ళా కూల్చేస్తారు కదా వాళ్ళు, మళ్ళా కట్టుకోవాల్సి వస్తుంది మనం. అలా స్వామి 7 ప్రాకారాల మధ్య ఉండడమే చాలా విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద ఆలయ సముదాయం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కాంబోడియాలో ఉంది కదండి అంటామేమో. కాంబోడియాలో ఉన్నది కాంప్లెక్సే అయినప్పటికీ, టెంపుల్ కాంప్లెక్సే అయినప్పటికీ ఆరాధనలు జరగట్లేదేమీ, ఉత్తినే ఉన్నదంతే ఆలయం. పరమాత్మకి ఆరాధనాదులు, ఉత్సవాదులు అన్నీ జరుగుతున్నటువంటి క్షేత్రం శ్రీరంగ క్షేత్రం మాత్రమే. శ్రీరంగం చేరుకున్నటువంటి మనము మరి ముందుగా ఆ వైభవాన్ని తెలుసుకోవాలి కదా, క్షేత్ర వైభవాన్ని తెలుసుకోవాలి కదా. 7 ప్రాకారాలు ఉన్నాయి. 7 ప్రాకారాలు కూడా 7 ఊర్ధ్వలోకాలకి గుర్తుగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దానిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఎవరైతే ఆ ప్రాకారం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారో వారి పేరుతోటే పిలుస్తారు ఆ ప్రాకారాన్ని. బయట నుంచి చూస్తే 7వ ప్రాకారం భూలోకానికి గుర్తుగా ఉంటుంది. సుమారు ఈ ప్రాకారం 3000 అడుగుల పొడవు, 2500 అడుగుల వెడల్పు ఉంటుంది. నివాస గృహాలు, దుకాణాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఒకప్పుడు ఊరంతా 7 ప్రాకారాల మధ్యలోనే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రాకారాల బయట కూడా ఊరు పెరిగిపోయింది. అలాగే 6వ ప్రాకారం త్రివిక్రమ చోళుని ప్రాకారం అని అంటారు. ఇది భువర్లోకానికి గుర్తు. 5వ ప్రాకారం కిళిచోళుని ప్రాకారం అని అంటారు. ఇది సువర్లోకానికి గుర్తుగా చెప్తారు. 4వ ప్రాకారం తిరుమంగై మన్నన్ ప్రాకారం అంటారు. ఇది మహర్లోకానికి గుర్తుగా చెప్తారు. 3వ ప్రాకారం కులశేఖరన్ ప్రాకారం. ఇది జనోలోకానికి గుర్తు. 2వ ప్రాకారం రాజమహేంద్ర చోళుని ప్రాకారం అంటారు. ఇది తపోలోకానికి గుర్తుగా చెప్తారు. మొదటి ప్రాకారం అంటే గర్భగుడి ఉందే, ఇది 240 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు ఉంటుంది.
దీనినే ధర్మవర్మ చోళుడి ప్రాకారం అని అంటారు. దీనిని సత్యలోకానికి గుర్తుగా చెప్తూ ఉంటారు. అలాగే ఆ ఆలయం లోపల చంద్ర పుష్కరిణి ఉన్నది. ముందుగా స్వామి వేయించేసింది చంద్ర పుష్కరిణి తీరంలోనే అని మనం చెప్పుకుంటాం కదా. విభీషణుడు తీసుకొచ్చినప్పుడే పెరుమాళ్ళని ఎక్కడ ఉంచారు అంటే చంద్ర పుష్కరిణి తీరంలో ఉంచారు. ఆ చంద్ర పుష్కరిణిని సెంటర్గా చేసుకుంటే 8 దిక్కులా కూడా ప్రాకారాలు బయట అయినా లోపలైనా కూడా 8 తీర్థాలు ఉన్నాయి అని అంటారు. కదంబం, అహ్మర, బిల్వతీర్థం, జంబుతీర్థం, అశ్వత్థ తీర్థం, పాలాస్ తీర్థం, పున్నాగ తీర్థం, ఒకళ్ళ తీర్థం అని చెప్పి ఇవన్నీ కూడా 8 తీర్థాలు ఉన్నాయి ఈ ఆలయానికి చుట్టుపక్కల. అలాగే ఈ ఆలయానికి 8 దిక్కులా కూడా 8 సన్నిధులు ఉన్నాయి అంటారు. దక్షిణాన ఉలగరంద పెరుమాళ్ సన్నిధి అని, నైరుతిన అజగై సింగర్ సన్నిధి అని ఉన్నాయి. పడమర దుర్గా ఆలయము, వాయవ్యంలో వరదనారాయణ సన్నిధి ఇప్పుడు కనిపించట్లేదు అనుకోండి. ఉత్తరాల్లో దశావతార సన్నిధి, నిన్న మనం చెప్పుకున్నాం కదా, తిరుమంగయ్య ఆళ్వార్లు ఎక్కడి వరకు బల్లాన్ని విసిరారో అక్కడ పడింది ఆ దశావతార సన్నిధి, అక్కడ కట్టారు. ఈశాన్యంలో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి, ఇది కూడా ఇప్పుడు కనిపించడం లేదు. తూర్పున లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి, ఆగ్నేయంలో కోదండరామ సన్నిధి అని ఉండేవి. ఇప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించడం లేదు. కానీ ఆలయం అనేది ఎంత ప్రాచీనమైనది అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రంగనాథుడు వచ్చాకనే ఈ ఊరు లేదు కదా శ్రీరంగం అనేది. రంగనాథుని పాటుగా వచ్చిందా అంటే లేదండం కాదు, ఉన్నదేట. ఎలా అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి బంగారు విమానము, 1000 కాళ్ళ మండపం వగైరాలతో ఏకకాలంలోనే వచ్చాడు అని వెంకటాచల మహత్యం చెప్తోందో, అలాగే ఇక్కడ రంగనాథుడు కూడా విమానంతో సహానే వచ్చాడు పాలకాళ్ళలోంచని మనం చెప్పుకున్నాం కదా. ఆ బ్రహ్మాండ పురాణం విషయం కూడా మనము చెప్పుకున్నాము. భగవంతుడు బ్రహ్మగారి దగ్గర నుంచి ఇక్ష్వాకు మహారాజు దగ్గరికి రావడం, ఆ తర్వాత విభీషణుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చారు. శ్రీరంగం ఆలయం విశేషాలన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే కోయిల్ ఒజగు అనే గ్రంథం ఆధారంగా తెలుస్తాయి అంటారు. ఒజగు అంటే రికార్డ్ అని అర్థం. ఆ రికార్డ్ అంతా అన్నీ రికార్డ్ చేసి ఉంచుతారు మటి విషయాలన్నీ కూడా. కోయిల్ అంటే మనకి శ్రీరంగమే కోయిల్ అంటే. పెరియ కోయిల్ అని కూడా శ్రీరంగాన్నే పిలుస్తాం. పెరుమాళ్ కోవిల్ అంటే కంచి క్షేత్రాన్ని మనం చెప్పుకుంటాం. ఇలా కోయిల్ అన్నారంటే ఇంకేం చెప్పలేదనుకోండి, కోయిల్ అంటే శ్రీరంగనాథుడే. పెరుమాళ్ళు పెరియ పెరుమాళ్, పెరియ పిరాటి, అన్నీ గొప్పవే అని మనం చెప్పుకున్నాం కదా. అలా రంగనాథుడు ఈ క్షేత్రంలో ఉన్నది విషయాన్ని మనం త్రేతాయుగంలోనూ దర్శించవచ్చు, ద్వాపర యుగంలోనూ దర్శించవచ్చు, ఇప్పుడు ఈ కలియుగంలో కూడా మనం దర్శిస్తున్నాము. అంటే ఎంత వెనక్కి వెళ్ళినా మన చరిత్రకి అందనటువంటి టైంలో మనకి వచ్చింది ఇది. ఇప్పుడు నిన్న మొన్న అవతరించిన క్షేత్రం కాదిది. మరి ఆలయ దర్శనం ఎలా చేయాలండి అంటే పరాశర భట్రవారు చెప్తారు, రంగరాజస్తవంలో చెప్తారు. ఎలా చెయ్యాలి అంటే ఆయన కొన్నాళ్ళు శ్రీరంగ క్షేత్రానికి దూరం అయ్యారు. ఆ తర్వాత శ్రీరంగానికి వచ్చారు. మొదటగా దర్శనం చేయవలసింది కావేరీ నదిని సేవించాలట. శ్రీరంగానికి ఎలా ఉంటుంది, అది వడ్డాణం పెట్టినట్టుగా ఉంటుంది అంటారు. ఉత్తరం వైపు, దక్షిణం వైపు తెంతిరు కావేరి, వడక్కు తిరుకావేరి అని అంటూ ఉంటారు. కానీ మన వారు ఏమంటూ ఉంటారంటే ఉత్తరం వైపు ఉన్నదాన్ని కొల్లడమని, దక్షిణం వైపు కావేరి అని, కావేరీ కొల్లడాల మధ్యలో ఉంది అని అంటూ ఉంటారు. పూర్వాచారులు అందరూ కూడా కొల్లడంలోనే స్నానం చేస్తూ ఉండేవారు. నిన్న మనం కొల్లడం గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఆ ఉత్తర కావేరీలోనే తిరుమంగయ్య ఆళ్వార్లు నిర్మాణం చేసినటువంటి కూలీలందరికీ కూడా పరమపదాన్ని ఇచ్చిన క్షేత్రం. అలాంటి విశిష్టత కలిగింది కాబట్టి పూర్వాచారులందరూ అక్కడి నుంచే ఆ కార్మికులందరూ కూడా పరమపదానికి వెళ్ళిపోయారు కదా అని ఆ కొల్లడానికి విశేషమైనటువంటి స్థానం ఇచ్చి అందులోనే స్నానాన్ని ఆచరించేవారు. సాధారణంగా భక్తులందరూ కూడా దక్షిణ దిక్కులో ఉండే కావేరిలోనే స్నానం చేస్తూ ఉంటారు. రంగనాథుడు కూడా గర్భగుడిలో దక్షిణ దిక్కుకే కదా తిరిగి పడుకొని చూస్తూ ఉంటాడు ఆయన. ఈ కావేరి చాలా గొప్పది అని చెప్పి అంటారు. గంగ కంటే కూడా పునితమాయ కావేరి అంటారు. కావేరీ నదిని చాలా కీర్తిస్తూ ఉంటారు. ఎవరు కీర్తించడం ఎందుకు, మనం రోజు చదవట్లేదా? కావేరీ వర్ధతాంకాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగనాథో జైతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం అని ఆ కావేరీనే ముందుగా కీర్తిస్తాం మనం. శ్రీరంగనాథుడి కంటే ముందుగా
ఈ కావేరీ నదిని కీర్తించి ఆ తర్వాత కావేరీ నదీ తీరంలో ఉన్న శ్రీరంగ క్షేత్రం వృద్ధి పొందాలి అని మంగళాశాసనం రోజు మనం చేస్తూ ఉంటాం. మనం అమ్మా మండపం దగ్గరలో ఉన్నటువంటి ఆ కావేరీ నదిలో అవగాహించి భగవన్నామస్మరణ చేసుకుంటూ ముందుగా రాయి గోపురాన్ని సేవించుకోవాలి అని చెప్తారు పెద్దలు. ఎలా ఉంటుందండి ఇది? పెద్దగా ఎత్తుగా భలే ఉంటుంది చూస్తూ ఉంటే కదా. ఈ గోపురం, తొలి గోపురాన్ని 1980 వరకు కూడా సగం కట్టి ఆపేశారు దాన్ని. ఎందుకంటే కృష్ణదేవరాయలు కట్టాలని అనుకున్నారు, కానీ కట్టే లోపే ఈ తల్లికోట యుద్ధాలు రావడము, దాంట్లో రాయలు మరణించారు. అప్పటి నుంచి మొట్టె గోపురం అని చెప్పి సగంలో ఆగిపోయింది ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా. రాయి గోపురం అని అంటారు దీన్ని. తర్వాత 1980లో ఈ మధ్యకాలంలోనే అహోబలి జీయస్వామి వారు దాన్ని పూర్తి చేయించారు. 13 అంతస్తులుగా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. మనకి వాక్య గురుంపరపర 13 కదండి, దానికి గుర్తుగా 13 అంతస్తులతోటి నిర్మింపచేశారు. ఈ గోపురం ఎంత ఉంటుంది అంటే, గోపురం నిర్మాణం కాకుండా మధ్యలో రోడ్డు ఎంత ఉంటుందంటే 100 అడుగుల రోడ్డు ఉంటుందట. అంటే అది ఎంత పెద్దదో ఆ గోపురాన్ని మనం ఊహించుకోవచ్చు. అసలు ప్రపంచంలోనే పెద్దదే అన్నట్టుగా ఉంటుంది. రాజగోపురం ఎత్తే కింద బేస్లో ఎంత ఉంటుందంటే 166/97 అడుగులు ఉంటుందట. 13 అంతస్తులు కదా, పైకి వెళ్ళేసరికి తగ్గిపోయి 98x32 అడుగులు ఉంటుందట. 13 బంగారు కలశలు పైన ఉంటాయి. 13 వాక్యాలకి గుర్తుగా 13 బంగారు కలశలు ఉంటాయి శ్రీరంగ ఆలయం గోపురం, రాజగోపురం పైన. అటువంటి శ్రీరంగ క్షేత్రం ఎంత వైశాల్యమో అంటే 5 కిలోమీటర్లండి, లేదా 10,710 అడుగులండి చుట్టుకొలత తీసుకుంటే అని అంటారు. అలాంటి కోవెలలో మనం ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు రంగనాథుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతామా? వెళ్ళకూడదు కదా. వెళ్ళకుండా ముందు అక్కడ ఉండేటువంటి ఏ దివ్యదేశానికి వెళ్ళినా అక్కడ ఉండే క్షేత్రపాలకుల్ని, ద్వారపాలకుల్ని మనం ప్రార్థించే అప్పుడు వెళ్ళాలి. తిరుమల ఆలయానికి వెళ్ళామనుకోండి, ముందుగా అక్కడ క్షేత్రపాలకుడైన వరాహస్వామిని సేవించుకొని ఆ తర్వాత పరమాత్మని తిరువెంకటముడియాన్ని సేవించుకుంటాం. ఇక్కడ కూడా అలాగే ముందుగా భట్రవారు చెప్పిన విషయం ఇది. పెరుమాళ్ళని ఎలా సేవించుకోవాలో భట్రవారు చెప్పిన విషయం. ఈ కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంటుంది మనకి. ఆ లోపలికి వెళ్ళకలేకపోయినా బయట నుంచే ముందు కూరత్తాళ్వారి సన్నిధి దగ్గరే మనం దాసోహం చెయ్యాలి. తెలుసు కదండి, మనకి ఇనప ముక్కుళ్ళు అయినా అమ్ముతూ ఉంటారు, ఎదురుగుండా కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంటుంది. అక్కడ మరి పురోహితులు వారే కదా. శ్రీరంగ క్షేత్రానికి పురోహితులు శ్రీరంగేశ పురోహిత అని మనం నిత్యం సేవిస్తూ ఉంటాం. అలాంటి కూరత్తాళ్వాన్ సన్నిధి దగ్గర దాసోహం సమర్పించి ఆ తర్వాత ఎంబ్రమానార్ల సన్నిధి దగ్గరికి వెళ్ళి, అక్కడ ఎప్పుడు ఎంబ్రమానార్ అని ఏమంటాం, ఉడయవర్ సన్నిధి అండి అని అంటూ ఉంటాం. ఉడయవర్ ఆ సన్నిధి దగ్గర ఒకసారి దాసోహం చేయాలట. నమ్మాళ్వారి సన్నిధి దగ్గర ఒకసారి దాసోహం చేయాలట. పెరి తిరువడి ఎదుట ఒకసారి దాసోహం చేయాలట. ధ్వజస్తంభం దగ్గర ఒకసారి, అలాగే నంబిళ్ల గోష్ఠి వద్ద ఒకసారి, సేన మొదలియారు వద్ద ఒకసారి, జేవి జైలు దగ్గర ఒకసారి 8 సాష్టాంగాలు చేసి అప్పుడు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళారట. ఆ తర్వాత మనకి ఎన్ని కోవెలు కావాలంటే అన్నీ సేవించుకోవచ్చు. అలాగే శ్రీరంగ క్షేత్రం ఉభయ ప్రాధాన్యం కలిగినదండి అంటారు. ఉభయ ప్రాధాన్యం అంటే మూలవర్లకి ప్రాధాన్యం ఉంటుంది, ఉత్సవర్లకి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని క్షేత్రాల్లో ఉత్సవర్లకే ప్రాధాన్యం ఉందనుకోండి, ఉత్సవర్లు మూలవర్లు కలిపి ఉన్నప్పుడే పరమాత్మని సేవించుకోవాలి. ఉత్సవర్లు లేకుండా మూలవర్లను సేవించుకోకూడదు. కానీ ఇక్కడ మూలమూర్తికి ప్రాధాన్యత ఉంది, అలాగే ఉత్సవమూర్తికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి రెండింటిని కూడా మనం ఇద్దరిని కూడా సేవించుకోవచ్చు. దినంబెరుమాళ్ళు తిరువీధికి వేయించేసినా మూలవర్లను పెరుమాళ్ళని మనం సేవించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. అలాంటి క్షేత్రము శ్రీరంగ క్షేత్రం. లోపల శ్రీరంగనాథుడు ఉన్నాడు, పెరియ పిరాటి కూడా ఉన్నది. అలాంటి క్షేత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మన గోల్ ఏంటి? రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. రంగనాథుని అనుగ్రహం పొందాలి అంటే ముందుగా భాగవతోత్తముల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుని మనం భాగవతోత్తముల మంగళాశాసనాలు తీసుకుని గోదానాచ్యార్ని ఆచార్య స్థానంలో ముందుంచుకొని మనం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం. రంగనాథుడికి క్షేత్రానికి, శ్రీరంగ క్షేత్రానికి అనేక మార్లు చెప్పాను కదా, 4 మార్లు మనకు తెలిసింది. అనేక సార్లు దాడులు జరిగినాయి, దండయాత్రలు జరిగినాయి, సంపద అంతా ఎత్తుకుపోయేవారు, విగ్రహాలను కూడా ఎత్తుకుపోయేవారు. అలాంటి వాటి నుంచి ఇక క్షేమంగా ఉంచింది ఎవరు అంటే కనుక వైష్ణవ స్వాములందరూ తమ ప్రాణాలు ఒడ్డి మరీ రక్షించారు మన శ్రీరంగ క్షేత్రాన్ని, శ్రీరంగ పెరుమాళ్ళని కూడాను. ఆ వివరాలన్నీ ఇంకో పాసరలో మనం చెప్పుకుందాం ఎలా రక్షించారో.
ఈరోజు మనం ప్రాకార కాపలాదారి దగ్గరికి వచ్చాము, ప్రాసాద కాపలాదారి దగ్గరికి కూడా మనం ప్రార్థించాలి. ఈ ఇద్దరు ఎవరండి? ప్రాసాదం దగ్గర ఒకరంట, ప్రాకారం దగ్గర ఒకరంట. ఒకరు ఒకరు మొదలయాండాను, ఇంకొకరు భగవద్ రామానుజుల వారు. వీరిద్దరూ శ్రీరంగ క్షేత్రాన్ని ఎప్పుడూ నిర్విఘ్నంగా, అంటే ఏ ఆపద రాకుండా, ఏ ప్రమాదము రాకుండా రక్షిస్తూ వచ్చిన వారు మొదలయాండాను వంశం వారు. మొదలయాండాను అలాగే రామానుజులు. శ్రీమన్ శ్రీరంగ శ్రీమనపద్రవాం అనుదినం సంవర్ధయ. శ్రీరంగ క్షేత్రానికి ఏ ఆపద రాకుండా ఎప్పుడు నిత్యంగా అది క్షేమంగా ఉండాలి, ఉపద్రవాలేమీ లేకుండా ఉండాలి అని మనం అందరు వైష్ణవ అందరిలో ఇళ్లలోనూ ఆలయాల్లోనూ కూడా మంగళాశాసనం చేస్తూ ఉంటాం. మనం శ్రీరంగ క్షేత్రం పల్లాండుగా ఉంటే అంతా పల్లాండుగా ఉంటుంది ప్రపంచం అంతా అని, అంత గొప్ప క్షేత్రము మన శ్రీరంగ క్షేత్రము. ఇప్పుడు ప్రాసాదము, ప్రాకారము రెండు చోట్ల ఇద్దరు కాపలాదారులు ఉన్నారు. వారిని ప్రార్థించి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే తలుపు వేసేసి ఉంది. ఆ తలుపు తీయించుకుని మనం లోపలికి ప్రవేశించాలి. ఆ శ్రీరంగనాథుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు రెండు ఉన్నాయట మనకి ఆటంకాలు. రెండు చోట్ల కదండి తలుపులు ఉన్నాయి. ఒకటి సంస్కృత వేదం అయితే ఇంకొకటి ద్రవిడ వేదము అని చెప్తూ ఉంటారు. సంస్కృత వేదం మనం చెప్పుకున్నాం, అందరికీ ఉపయోగపడుతుంది. అది శ్రీభాష్య మొదలైన గ్రంథాలు అందరి కోసము ఉన్నాయి. ఆ గ్రంథాలు ఎవరైనా అక్కడ విహరించవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మేము ఆ ప్రాకారంలోకి వెళ్తామండి అంటే ఏం ఇబ్బంది ఏమి ఉండదు. షాపులు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ అందరితో పాటుగా మనము తిరగచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మొట్టమొదట ఉన్నటువంటి ఆచార్యులు మనల్ని లోపలికి బాగానే పంపించేశారు మొదలయాండాను. రామానుజుల వారి కాలంలో 120 సంవత్సరాలు కదా ఆయన జీవించి ఉన్నది. అందులో 60 సంవత్సరాలు శ్రీరంగ క్షేత్రంలోనే గడిపారు. 60 సంవత్సరాలు కంచిలో అయితేనే, శ్రీపెరంబుదూరులో అయితేనేమి, అలాగే మేల్నాడులో అయితేనేమి, దివ్య దేశాల్లో యాత్రల్లో గడిపింది మిగతా కాలం అంతా కూడా. మరి ఆ 60 సంవత్సరాలు శ్రీరంగ క్షేత్రాన్ని కాపలా కాస్తూ వచ్చారు ఆయన, ఏ ఉపద్రవం రాకుండా. అంటే ఫిజికల్ దాడి ఏమీ లేదు, ఆ ఆలయాలు నశింపచేయడం అనేది ఏమీ లేదు. అలాగే శ్రీరంగనాథుడి యొక్క తత్వాన్ని గురించి ప్రశ్నించేవారు, ఇతర మతస్థుల దాడులు కూడా ఏమీ లేకుండా నిరుపద్రవంగా చేశారు. మన శ్రీరంగనాథుని సన్నిధిని, కోవెల్ని రక్షిస్తూ వచ్చారు. మరి మిగిలిన 60 సంవత్సరాలు ఎవరు రక్షించారండి? రామానుజుల వారి తర్వాత రక్షించిందని. రామానుజుల వారు బయటికి వెళ్ళినప్పుడు, ఇతర ఊర్లు వెళ్ళినప్పుడు, దివ్య దేశాలకు వెళ్ళినప్పుడు, లేదా వాదనలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాన్ని రక్షించింది మొదలయాండాన్ అని మనకి స్పష్టంగా ఉన్నది. మొదలయాండాను రామానుజుల వారు లేని కాలంలో అంతా కూడా శ్రీరంగ క్షేత్రాన్ని రక్షిస్తూ వచ్చారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి మొదలయాండాన్ ఆజ్ఞ తీసుకుంటే మనం లోపలికి ప్రవేశిస్తే మనకి తోరణవాసల్ కాప్పానే, కొడితోన్నం తోరణవాసల్ కాప్పానే అని మనకి కనిపిస్తుంది. ఎవరున్నారు అక్కడ అంటే జెండా ఉందట. కొడి అంటే ధ్వజం అనుకున్నాం కదా, ఆ ధ్వజం ఏం చేస్తుంది? ఇక్కడ పరమాత్మ ఉన్నాడు హోయ్, మీ తాపత్రయాలన్నీ తీర్చబడతాయి ఇక్కడ పరమాత్మ సన్నిధిలో. మనకి ఎక్కడైనా దాహం వేస్తే ఎలా అయితే ఒక చలివేంద్రం ఉన్న చోట జెండా కట్టి ఎత్తుగా ఇక్కడ చలివేంద్రం ఉంది, మన దాహం తీరుతుంది అని చెప్పి ఇదివరకు కాలంలో అలా జెండాలు కట్టేవారట చలివేంద్రం దగ్గర. అలాగే ఇక్కడ కూడా మన పరమాత్మ అనేవాడు ఉన్నాడు, మీరు ఆశ్రయించడానికి వీలుగా మీ తాపత్రయాలు పోగొడతాడు శ్రీరంగనాథుడు అని చెప్పి తెలియడానికి గుర్తుగా ఒక జెండా ఉన్నది, ధ్వజస్తంభం ఉన్నది. ఆ ధ్వజస్తంభం మనకి పరమాత్మని సూచిస్తోంది. ఇక్కడంటే పరమాత్మ స్థానాన్ని సూచిస్తోంది. కొడితోండం తోరణవాసల్ కాపానే, మంగళకరమైనటువంటి తోరణాలన్నీ కట్టి ఉన్న గుమ్మం దగ్గర కాపలా ఉన్నటువంటి స్వామి అని మనం రామానుజుల వారిని ప్రార్థిస్తున్నాం. ఇంతకుముందు మొదలయాండాన్ని అడిగాము, ఆయన పంపించేశారు లోపలికి మనల్ని. ఇప్పుడు రామానుజుల వారి దగ్గరికి వచ్చాం. మణికదవం తాళ్తిరవాయ్. మణికదవం, మణులతో నిర్మించబడినటువంటి ఈ తలుపులు ఉన్నాయే, వీటిని తీయండి అని అడుగుతున్నాం. ఎందుకంటే తీయడం, తోసుకుంటే మీకు రాదా? వెళ్ళొచ్చు కదా లోపలికి, మనం తీసుకుని వెళ్ళొచ్చు కదా. అబ్బే అది కాదండి, మనకి స్వాతంత్రం లేదు. స్వతంత్రత ఉన్నవారు అయితే కనుక స్వరూపం నాశనం అయిపోతుంది. మనం ఎప్పుడు పరమాత్మకి, ఆచార్యులకి, భాగవతులకి పరతంత్రులుగానే ఉండాలి అని, అదే మన స్వరూపము అని చెప్తారు.
ఆచార్యుడు ఉంటే కానీ భగవంతుడు అనుగ్రహించడు మనల్ని. ఇది మనం చెప్పుకున్నాం మనం. మరి పాపం చేసినటువంటి క్షత్రబంధువైనా ఒక ఆచార్యుడి వల్లనే దిద్దుబాటు చేయబడ్డాడు. పుణ్యం చేసుకున్నటువంటి వారైనా ఆచార్యులు ఉంటేనే ఆచార్యవత్తయ్య ముక్తో అన్నట్టుగా ఆచార్యుడి వలననే స్వామిని చేరగలుగుతాము. ఆచార్యులు లేకుండా నేను ఏదో ఒక అనుష్ఠానం చేసేస్తాను, పరమాత్మని పొందేస్తాను అనేది అసాధ్యము. పరమాత్మ అనుగ్రహించడం అనేది ఆచార్యుల ద్వారానే స్వీకరిస్తాడని మన శాస్త్రం చెప్తోంది. అందుకే ఆచార్యులే ఉంటేనే మనకి లభిస్తారు. ఆచార్యులు ఉంటేనే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ఇప్పుడు మనం ఆచార్యులను ఆశ్రయించి అడుగుతున్నాం, నాయగనాయనండ్ర నందగోపనుడై కోయిల్ కాపానే అని అన్నాం మనం. ఈ శాస్త్రం అంతా తెలిసిన పిల్లలు ఎలా మాట్లాడతారో అలా గోపికలు మాట్లాడుతున్నారు. మనము ఇప్పుడు శాస్త్రాన్ని అనుసరించి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఎవరినైతే ఉద్ధరించాలి అని ఆయన అనుకుంటాడో అలాంటి వారిని ఏదో ఒక సుకృతాన్ని ఆయన ఆపాదించి మంచి పనులు మన చేత చేయించి ఆయనే అనుగ్రహించాలని చూస్తాడు శ్రీరంగనాథుడు. అలాగే ఆనుషంగిక సుకృతము, ప్రాసంగిక సుకృతము అని మనకి సుకృతాలు 3 చెప్తారు. ఆనుషంగికము, ప్రాసంగికము, ఇంకొకటి తర్వాత గుర్తులేదండి, చెప్తాను నేను. అలా 3 సుకృతాలకి మనల్ని ఆపాదిస్తాడట స్వామి. ఏదో విధంగా మంచి అని అనిపించేది మన అకౌంట్లో వేసేసి వీడు మంచి చేశాడు, శ్రీరంగం అన్నాడు, తిరుమల అన్నాడు, ఓకే ఇది ఒక సుకృతం కింద నేను వేసేసుకుంటాను అని ప్రాసంగిక సుకృతం వేసుకుంటాడట. ఆనుషంగిక సుకృతం అంటే కనుక మనం ఎక్కడైనా ఒక వాటర్ జర్నీలో ఉన్నాం, మనం వాటర్ లేదు మన దగ్గర, మన దగ్గర వాటర్ కోసం దిగుతున్నాం, మన బస్సు దిగుతున్నాం అనుకోండి. పక్కన ఉన్నటువంటి ఆయన చాలా పుణ్యాత్ముడు, ఆయన నాకు కూడా ఒక వాటర్ బాటిల్ తెచ్చిపెట్టరా అని అడిగారు అనుకోండి. మన పని కోసమే మనం వెళ్తున్నాం, మన పని కోసమే వెళ్తున్నప్పటికీ కూడా ఆయనకు కూడా మనం తెచ్చిపెట్టామనుకోండి, దానికి ఒక ఆనుషంగిక సుకృతం కింద ఆయన జమ వేసుకుంటాడు. అలా సుకృతాలు. అలాగే ఒక దూడను తరువుకుంటూ ఒక ఆవుల కాపరి వస్తే ఆ దూడ ప్రదక్షిణంగా వెళ్ళిందనుకోండి, యాథాలాపంగా కోవెల చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళిందనుకోండి, దాన్ని పట్టుకోవడం కోసం ఈ కాపరి కూడా వెనకాలే వెళ్తే ఒక ప్రదక్షిణ చేశాడు, నాకు ప్రదక్షిణ చేశాడు చెప్పి అనుకుంటాట ఆయన. అలాంటి సుకృతాలు మనకి ఆపాదించి ఆయన మనల్ని రక్షించాలి అని చెప్పి అనుకుని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు స్వామి. ఇది మార్గం అని చెప్పి ఆయనే మనల్ని ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఇలా చక్కగా పిలిచేసరికి ఆచార్యులిద్దరు కూడా ఎంతో ఆనందపడిపోతారటబ్బా, ఎంత చక్కగా పిలిచింది, డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాకుండా, తోసుకుని వెళ్ళిపోవడం కాకుండా ఆజ్ఞ ఇవ్వండి, తలుపులు తీయండి అని ఎంత చక్కగా అడుగుతున్నారో వీళ్ళు అని చెప్పి మురిసిపోయారట వాళ్ళిద్దరూ కూడాను. భగవద్ రామానుజుల వారు శ్రీరంగ క్షేత్రంలో ఒక కొడిలాగా ఉండేవారు, ఒక ధ్వజం, ఆయనే ధ్వజం అసలు చెప్పాలంటే. విజయ పతాక కదా. మనకి రామానుజుల వారి స్తోత్రాల్లో కూడా రామానుజో విజయతే ఇతి రాజరాజ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆ విజయ పతాకం ఎవరండి శ్రీరంగ క్షేత్రానికి అంటే భగవద్ రామానుజుల వారే. అలా రంగనాథుని దర్శనానికి కోసం వెళ్ళాలి అంటే మనకి ముందు రామానుజుల వారి అనుగ్రహం మనకి కలగాలి, అప్పుడే మనము లోపలికి వెళ్ళగలుగుతాము. సంప్రదాయంలో నాయకుడు అని అన్నారంటే ఆచార్యుల పదం రామానుజుల వారి దగ్గరే అని అంటూ ఉంటారు. అమునా తపనాతి సాయి భూమ్నా యతిరాజేన నిబద్ధ నాయిక శ్రీ మహతి గురు పంక్తిహార ఏష్టి అని ఆచార్యరత్నహారం మనం తీసుకుంటే, ఈ శ్లోకం ఎతిరా సప్తతిలోది. ఆచార్యరత్నహారం మనం తీసుకుంటే మధ్యలో పెండెంట్ లాగా వెలుగుతూ ఉంటారు భగవద్ రామానుజుల వారు. ఒకవైపు 13 మంది, ముందు 13, 12, ఒకవైపు అంతా కూడా రామానుజుల వారికి ముందు అవతరించిన వారందరూ ఒకవైపు ఉంటారు, రామానుజుల వారికి తర్వాత అవతరించిన వారందరూ ఒకవైపు ఉంటారు. ఆచార్య రత్నహారాన్ని తీసుకుంటే సెంటర్లో ఉండేది ఎవరండి? భగవద్ రామానుజుల వారే. కోయిల్ కాపానే, శ్రీరంగాన్ని కాపాడినటువంటి వారా అని అంటున్నారు. శ్రీరంగ క్షేత్రానికి సరైనటువంటి పరిపాలన ఉండేది కాదు రామానుజుల వారు అక్కడ చేరుకున్న సమయంలో. తిరువరంగ తముదునార్ అనే ఆయన చేతిలో ఉండేవి తాళాలన్నీ కూడా, కానీ ఆయన ఏమి పట్టించుకునేవారు కాదు క్షేత్రాన్ని.
అందుకే కదా కాంచీపురంలో ఉన్నటువంటి రంగనాథుడిని ఇక్కడికి రప్పించుకున్నాడు మన శ్రీరంగనాథుడు. రప్పించుకుని ఆయన అన్ని కైంకర్యాలు ఉడయవర్ల చేతుల మీదుగా స్వీకరించాలి అని ఆశపడ్డారు. సరే, తిరువరంగ తమిళనాడులో ఆయన దిద్దుబాటు చేసుకోవచ్చు కదా, చేసుకోలేదు. ఒక ఆచార్యుల ద్వారానే ఆ పని చేయించాలి అని అనుకున్నారు. అందుకని రామానుజుల వారి యొక్క కటాక్షం తిరువరంగ తమిళనాడుల మీద పడి ఇలా తాళాలు ఇవ్వండి అని ఏం కబురంపలేదు. ఆయన మనసు మార్చేలా చేశారు. ఆయనకు దిద్దుబాటు అయ్యి సంప్రదాయం వైపు వచ్చేలాగా, పెరుమాళ్ళ మీద భక్తి పెరిగేలాగా, రంగనాథుడు అంటే ఇష్టం పెరిగేలాగా చేశారు. ఎంతవరకు ఆయన పేరులోనే వచ్చేసింది తిరువరంగత్తు అముదనార్ అని చెప్పి. శ్రీరంగామృత కవీంద్రులండి అని అంటారు వీరిని. తెలుగులో నిత్యారాధనలు లేవు, నైమిత్తిక ఆరాధనలు లేవు, ఏ కర్మలు జరగట్లేదు. ఆయా సమయాల్లో ఏం చేయాలో ఏమీ జరగట్లేదు. కూరత్తాళ్వాన్తో అయ్యో ఇలా ఉంది అని చెప్పి ఆయన బాధపడతారు. అప్పుడు ఉండండి, మీరేం కంగారు పడకండి, ఇప్పటి వరకు ఆయనకి ఎవరు మంచి చెప్పి ఉండరు, మీరు ఆజ్ఞ ఇవ్వండి, దిద్దుబాటు చేస్తాను అని చెప్పి అనుకుంటారు. కూరత్తాళ్వాన్ అనుకుంటారు. అలాగే దిద్దుబాటు చేసే బాధ్యత నీది అని చెప్పి రామానుజులే ఆజ్ఞాపించారు అని చెప్తారు. ఒకరోజు వారి ఇంట్లో తిరువధ్యయనం వస్తే భోక్తగా కావాలి అని అనుకున్నప్పుడు కూరత్తాళ్వాన్ని పిలుస్తారు. ఈయన మంచి పండితుల్లా ఉన్నారు. భోక్తలు అన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళని పిలవరు కదండి, చూసుకుని మంచి వాళ్ళంటే ధర్మాన్ని ఆచరించేవారిని, శాస్త్రబద్ధంగా ఉండేవారిని పిలుస్తారు. అప్పుడైతే పితరులు బాగా ఆనందిస్తారు అని చెప్పి. అలా భోక్తగా వెళ్ళినటువంటి కూరత్తాళ్వాన్ తృప్తోస్మి అని అనలేదు. భోజనం అయ్యాక మీకు ఇంకా ఏం కావాలండి, ఇంకా ఏం వడ్డించమంటారు అని అడుగుతారు. భోక్త కడుపు నిండి తృప్తోస్మి అంటేనే అక్కడి నుంచి లేవాలిమాట. కానీ అమదనార్లు ఏం వడ్డించమంటారు అని అడుగుతారు. నాకేం వడ్డించక్కర్లేదు, శ్రీరంగ క్షేత్రం తాళాలు ఇవ్వండి నాకు చాలు అని అడుగుతారు. భోక్త అడిగింది ఇవ్వాల్సిందే. వెంటనే శ్రీరంగ క్షేత్రం తాళాలు ఇవ్వడమే కాకుండా కూరత్తాళ్వాన్ని రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయిద్దామని అనుకుంటారు. రామానుజుల వారు కూరత్తాళ్వానికి అప్పచెప్తారు ఆ బాధ్యతని. మీరే ఈయన్ని దిద్దుబాటు చెయ్యండి, మీరే ఆచార్యత్వం వహించండి అని చెప్పి కూరత్తాళ్వానికి శిష్యులుగా చేస్తారు అమదనార్లని. నాకే శిష్యులు అయిపోవాలి, నేను ఇంకొకరికి ఎందుకు ఇస్తాను ఆ ఛాన్సు అని అనుకోలేదు భగవద్ రామానుజుల వారు. అలాగే అమదనార్లు కూడా దిద్దుబాటు అవ్వడమే కాకుండా తనకి ఆచార్యులైన కూరత్తాళ్వానికి ఆచార్యులు రామానుజులు పరమాచార్యులు నాకు అని చెప్పి రామానుజుల వారి వైభవాన్ని ప్రకాశింపచేస్తూ ప్రపన్న గాయత్రి అని మనం నిత్యం చదువుకోవాల్సిన ఇరామానసనుత్తందాది దివ్య ప్రబంధాన్ని చాలా చక్కగా అనుగ్రహిస్తారు. ఆళ్వార్ల సంబంధం కలిగినటువంటి రామానుజులు, పూర్వాచార సంబంధం కలిగిన రామానుజులు అని చెప్పి అందరితోటి పోలుస్తూ చక్కగా వారితోటి సామ్యాన్ని చూపిస్తూ ఎంతో చక్కగా అందమైనటువంటి గ్రంథాన్ని విని రామానుజుల వారే ఆనందించేంత గ్రంథాన్ని ఆయన ఉన్న కాలంలోనే అనుగ్రహిస్తారు. తిరువరంగ తమిళనాడు రామానుజుల వారి గురించి. రామానుజుల వారి చేతికి తాళాలు రావడం ఏంటి, శ్రీరంగ క్షేత్రం మళ్ళీ వైభవానికి వచ్చేసింది మాట. అన్ని విధ కైంకర్యాలకి కూడా అందరినీ అప్పచెప్పేశారు, అంటే నియమించేశారు. ఒక్కొక్క కైంకర్యానికి 2 గోత్రాల వారిని నియమించారట. ఎందుకని అంటే ఒకరికి కాకపోతే ఒకరికి ఆశోచం వచ్చిందనుకోండి, కైంకర్యం పోకూడదు కదా, అక్కడ ఆగకూడదు. అందుకని అలా అందరినీ కూడా ఏర్పాటు చేసి శ్రీరంగ క్షేత్రాన్ని అంతా కూడా దిద్దుబాటు చేసినటువంటి వారు మన భగవద్ రామానుజుల వారు. అలాంటి రామానుజుల వారి దగ్గరికి వచ్చి మనము ఏమడుగుతున్నాం, మణిక్కదవం తాళ్తిరవాయ్ స్వామి, ఆ మణులతోటి దగ్గరగా వేయబడినటువంటి ఆ తలుపుల్ని తీయవలసింది అని చెప్పి అడుగుతున్నాం మనం. ఈ తలుపులు ఏంటండి అంటే అహంకారము మమకారము అని చెప్తూ ఉంటారు. ఈ అహంకార మమకారాలు దూరం అయితే తప్ప లోపల ఉన్న పరమాత్మ దర్శనం మనకి అవ్వదు. చాలామంది ఏమంటారు, ఎందుకండి అంత పిచ్చి మీకు పరమాత్మ అంటే, పెరుమాళ్ అంటే అంత పిచ్చి ఏంటండి, ఆయన కాలక్షేపాలంటే అంత పిచ్చి ఏంటండి అంటూ ఉంటారు. మనలో అహంకార మమకారాలు తొలగినప్పుడే ఆ పరమాత్మ యొక్క గొప్పతనము, ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్పే గ్రంథాల గొప్పతనం మనకి అర్థమవుతుంది తప్ప అహంకార మమకారానికి ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలకి లోబడిపోయి ఉన్నంతసేపు మనకి పరమాత్మ దర్శనం అయినట్లే కాదసలు. ఒకసారి ఆయన దర్శనం మనకి అయిందా, ఆ రుచి మనకి తెలిసిందా, ఇక పెరుమాళ్ళని కానీ ఆచార్యులు కానీ గ్రంథాలను కానీ విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు మనకి. అహంకారం మమకారం దూరం అయితేనే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అవి మనంతటా మనం తొలగించుకోగలమా, తలుపులు మనం తోసేసుకుని లోపలికి వెళ్ళిపోగలమా? మన వల్ల కాదు. అది ఎవరి వల్ల అవుతుంది? ఆచార్యుల వల్ల మాత్రమే అవుతుంది. అలాంటి ఆచార్యులే భగవద్ రామానుజుల వారు. మనందరికీ కూడా
అహంకార మమకారాల్ని తొలగించే శక్తి ఎవరికి ఉంది అంటే మనం అడియేన్ రామానుదాసన్, అడియేన్ రామానుదాసి అని అంటూ ఉంటాం. అందరం కూడా మన స్వాచార్యుల కంటే కూడా రామానుజదాసన్ అని చెప్పుకుంటాం. రామానుజ సంబంధమే మనకు ఉత్తారకం అని మన ఆచార్యులే చెప్పారు కదా. మీరు ఈ రోజు నుంచి నాకు కాదు దాసులు, మీరు నాకు శిష్యులు కాదు, మనందరం కూడా పరమాత్మకి మంగళాశాసనం చేయడం కోసమే ఉన్నాము, మీరు మా ఆచార్యులకి శిష్యులు అని మా ఆచార్యులు ఖచ్చితంగా చెప్పారు. తిరుమంత్రాన్ని చెప్పిన సమయంలో, సమాశ్రయణం చేసిన సందర్భంలో చెప్పారు. చాలామంది ఆచార్యులు అలాగే చెప్తూ ఉంటారు. అందరూ అలాగే చెప్పాలి. అసలు రామానుజ సంబంధికులమే మనందరం కూడా అని చెప్పాలి. అలాంటి అడియేన్ రామానుదాసన్ అని అనుకుంటున్నామంటే ఆచార్య అంటే భగవద్ రామానుజులే అనే సిద్ధాంతంలో చేసేసారు, ఒక రూఢి చేసేసారన్నమాట దాన్ని. అది అక్కడే ప్రకాశిస్తుంది. ఆచార్యులు అనే పదము రామానుజుల వారి దగ్గరే ప్రకాశిస్తుంది అని అంటున్నారు. తాళ్ తిరవాయి, ఆ అహంకార మమకారాల్ని మీరే మాకు తొలగించండి, మా వల్ల మేము తొలగించుకునే శక్తి మాకు లేదు. ఆ ఎరసిరి మీరో మొక్కు, మేము ఎటువంటి వాళ్ళమండి, తెలిసి తెలియనటువంటి జ్ఞానం మాది, మేము అందరం కూడాను. కానీ ఎటువంటి జ్ఞానం లేకపోయినా మాకు శ్రీరంగనాథుడే రక్షకుడు అనే విషయం మాత్రం మాకు తెలిసి ఉన్నాం. మేము అందరినీ మేము ఆశ్రయించే వాళ్ళము కాదు, శ్రీరంగనాథుడే మాకు కావాలి. ఈరోజు ఒక దేవుడు, రేపు ఒక దేవుడు, ఎల్లుండి ఒక దేవుడు అని వెళ్ళేవాళ్ళం మాత్రము కాదు. సిరి మీరో మొక్కు అన్నారు. ఆయర్ సిరి మీరో మొక్కు, ఆయరంటే గొల్లలు, కొడి ఎడమలు తెలియని గొల్లలే అయ్యి ఉండొచ్చుగాక, కానీ కృష్ణ పరమాత్మే రక్షుడుగా నమ్మి ఉన్నారు వాళ్ళు. అలాగే మేమందరం కూడా మాకు జ్ఞానం పరిపూర్ణంగా లేకపోవచ్చు తప్ప జ్ఞానం మాత్రం రంగనాథుడే మాకు రక్షకుడు, రంగనాయికే మాకు రక్షకురాలు అనేటువంటిది మాకు ఉన్నది. అరేపరైమ అయ్యన్ మణివండన్ నిన్నలే వాయ్ నేరందాన్ చెప్తున్నారు. ఏ కృష్ణుడు మీకు ముందు రోజు చెప్పలేదా, ఇలా గోపికలు వస్తారు లోపలికి పంపించండి అని వాచ్యార్థంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రంగనాథుడే ఒక మాట చెప్పాడు కదా, మీకు ఆ మాట మర్చిపోయారా అని మనం రామాజు వారిని అడుగుతున్నాం. ఏం చెప్పారట, నిన్నలే వాయినేరిందానంటే చెప్పేశారు కదా. ఇదంతా కూడా ఉడయవరే అని పిలిచారు రామానుజుల వారిని. 2 విభూతుల్ని కూడా మీకు ఇచ్చేస్తున్నాను నేను, అంటే లీలా విభూతిని మీకు ఇస్తున్నాను, నిత్య విభూతిని మీకు ఇస్తున్నాను. ఈ 2 లోకాలకి కూడా మీరే నాయకులు. ఇప్పుడు ఉడయవర్ కలిగిన వారయ్యారు. ఏం కలిగిన వారయ్యారు, ఉభయ విభూతులకి నాయకుడయ్యారు మీరు. ఇప్పుడు మీరు ఎవరికి చెప్తే వారికే నేను మోక్షాన్ని ఇస్తాను అని అందరిలోనూ రామానుజుల వారు కంచి నుంచి శ్రీరంగ క్షేత్రంలో ప్రవేశించగానే అందరిలోనూ చెప్పారు. మన రంగనాథుడు ఉడయవర్ అనే బిరుదుతో సత్కరించి తాళాలన్నీ ఈయనకి అప్పచెప్పేశారు. నిన్నలే వాయినేరిందాన్, మరి మీకు అలాంటి మాట ఇచ్చారు కదా, మరి మేము ఎలా వచ్చాం, తూయోమాయ్ వందోం. ఇప్పుడు మీకు ఈ లోకానికి అధిదేవత ఎవరు, మీరే. రక్షకుడెవరు, మీరు చెప్తేనే మాకు పరమాత్మ రక్ష కూడా లభిస్తుంది. పరమాత్మ దర్శనం కూడా, రంగనాథుడి దర్శనం మాకు ఎప్పుడు లభిస్తుంది, రామానుజుల వారి అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. అందువల్ల మేము పవిత్రంగా వచ్చాము. రంగనాథుని దగ్గరికి వెళ్ళి, స్వామి నేను వచ్చే ఎలక్షన్స్లో సీఎం నవ్వాలి, లేదా నాకు బోల్డ్ సంపద వచ్చేసి నేను అంబానీ కంటే పెద్ద సంపద కలిగిన వాడిని అయిపోవాలి అని ఇలాంటి కోరికలు ఏమీ మాలో లేవు. పవిత్రంగా వచ్చాం. ఏంటి, కేవలం శ్రీరంగనాథుని సేవించడమే మాకు కావాలి తప్ప ఆయన్ని సేవించాక ఇంకొకటి అడుగుదామనేటువంటి అపవిత్రత మాలో లేదు. వాయాల్ మున్నం మాతాదే అమ్మా, ఇదిగో మీరు కాసేపు ఆగండి, ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు, రేపు వెళ్దురు కానీ ఇలాంటి మాటలు మాట్లాడకండి స్వామి. ఇప్పటికే మేము చాలా ఆర్తితో ఉన్నాము, ఎప్పుడు స్వామి దర్శనం అవుతుందా అని వస్తున్నాము, మీరు అడ్డు పెట్టకండి నోటితోటి అని చెప్పి అంటున్నారు. అయినా మీరు రక్షించకపోతే రామానుజ ఇంకెవరు రక్షిస్తారు చెప్పండి, మీరు అనుగ్రహించకపోతే ఎవరు అనుగ్రహిస్తారు? அதிகாரம் உண்டேல் அரங்கர் இறங்காரோ, அதிகாரம் இல்லாதவர்க்கன்னோ எதிராசானி இறங்க வேண்டுவது, నీయం అధికారిகளுకే ఇరంగుమాగిల్ ఏం సేవోం యాం అంటారు ఆర్తి ప్రబంధంలో మనవాళ్ళ మామూలు. రంగనాథ రామానుజ మాకు నిజంగానే వెళ్ళిపోదాము, ఆయనే రక్షించేస్తాడు అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయే అధికారం మాకు లేదు కాబట్టే ఆచార్యుల ద్వారా వెళ్తేనే అనుగ్రహిస్తాడు అని కదా మేము శాస్త్ర ప్రకారం నీ దగ్గరికి వచ్చాము. లేకపోతే డైరెక్ట్గా రంగనాథ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. కానీ ఎలా వెళ్ళాలి అంటే మా దగ్గర ఏ ఉపాయాలు లేవు. అందుకని మా అధికారం మాకు అధికారం నిజంగా ఉంటే కనుక రంగనాథునే డైరెక్ట్గా ఆశ్రయిస్తాము.
కానీ మాకేం ఉపాయం లేదు. ఆచార్య శ్రీపాదములు తప్ప మాకు ఇంకొక రక్షకం లేనటువంటి వారం మేమందరం కూడా. అందుకనే మీ శ్రీపాదాలని ఆశ్రయించి ఉన్నాము. మిమ్మల్ని పట్టుకుంటే మమ్మల్ని మీరు రక్షిస్తారు, రంగనాథుని దగ్గరికి చేరుస్తారు. మా దగ్గర ఏ యోగ్యత ఉందని చూడకండి మీరేమీని. మా దగ్గర అయితే యోగ్యత ఏమీ లేదు. నా ధర్మ నిష్టోస్మి నా చాత్మవేది నా భక్తి మాంత్వచ్చరణారవిందే అని ఆళ్వందార్లు చెప్పినట్టుగా అలా ఉన్నటువంటి వాళ్ళం మేము. మా దగ్గర ఏదైనా ఒక యోగం ఉందనుకుంటున్నారా? మేము ఏదైనా ఒక పుణ్యం చేసుకున్నాము, కర్మయోగం జ్ఞానయోగం ఉందనుకుంటున్నారా? ఏమీ లేవు. కేవలము ఆచార్య శ్రీపాదాలు తప్ప ఇంకొక దిక్కు లేనటువంటి వారు మేమందరం కూడా. మా వద్ద యోగ్యత ఏమీ చూడకుండా మమ్మల్ని కటాక్షించండి. నేనేస నెల కదవం నీకేలోరెంబాబాయ్. ఆ తలుపులు ఎలా వేసున్నాయి? చాలా దగ్గరగా వేసున్నాయట రెండూ కూడా. కొంచెం కూడా ఖాళీ లేకుండా అహంకారం మమకారం అనే తలుపులు ఒకదానొకటి పెన వేసుకున్నట్టుగా ఉన్నాయి. మీరు తెరిస్తే తప్ప మాకు రాదు లోపలికి వెళ్ళడం, మాకు రాదు తోసుకుని లోపలికి వెళ్ళడం మాకు రాదు. ఆ తలుపులు ఏం చేస్తాయి? లోపల ఉండే వస్తువుని భద్రపరుస్తాయి, రక్షిస్తూ ఉంటాయి కదా. అలాంటి రక్షణలో ఉన్నారు రామానుజుల వారు. రామానుజ, మీ రక్షణలో ఉన్నారు శ్రీరంగనాథుడు. మీ చేతులతోటి ఆ తలుపులు తీస్తేనే ఆ సన్నిధిలోకి మేము ప్రవేశించగలుగుతాము అని అంటున్నారు. మనం కోవెలకి వెళ్ళామనుకోండి, తలుపులు వేసుంటే టప్పి తోసి లోపలికి వెళ్ళిపోతామో తోసేసుకుని. అది అక్కడ ఏం జరుగుతుందో కార్యక్రమం మనకు తెలియదు. ఆరాధన అవుతోందో లేకపోతే ఆరగింపు కోసం వేశారో, వెళ్ళకూడని సమయాలు ఉంటే తలుపులు సన్నిధి ఉన్నప్పుడు వేసున్నప్పుడు తీసేసుకుని వెళ్ళము. తెర ఉంటే తొంగి చూడకూడదు, ఇలాంటివి చేయకూడదు కదా. మేము పరగత స్వీకారంగా అంటే మీ ద్వారానే మేము వెళ్ళాలని అనుకుంటున్నాం స్వామి. మా అంతటి మేము వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు. ఆచార్య రామానుజ, మీరు మాకు కృప చెయ్యండి అని చెప్పి అంటున్నారు. మనం భట్రవారు చెప్పినట్టుగా ఒక్కొక్కరి దగ్గర దాసోహాలు సమర్పించుకొని అక్కడ దాకా వచ్చాక మొదలయాండాను రామానుజుల వారి యొక్క ఆజ్ఞ పొంది లోపలికి వెళ్తాం. మనం మొదలయాండాను కూడా రామానుజుల వారి దగ్గరే ఉంటారు కాబట్టి ప్రత్యేకించి మనం విడిగా వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆ సన్నిధి దగ్గరే మొదలయాండాను కూడా సేవించుకుంటాము. అప్పుడు రామానుజుల వారి ఆజ్ఞతోటి శ్రీరంగనాథుని సన్నిధిలోకి మనం వెళ్తాము. ఇక రేపేం జరుగుతుందో తెలుసుకుందాం తర్వాత. స్వోచిష్ట మాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.